మీది బాగుంది యూట్యూబ్ ఒకటి KGF అంటే కీప్ గ్రోయింగ్ ఫాస్టర్. 2021లో నేను ఒక కంపెనీ రిజిస్టర్ చేశాను. కంపెనీ పేరు వచ్చి సెక్మిన్హర్ ప్రైవేట్ లిమిటెడ్. ఇదే వీడియోని ఇదే లింక్ని వేరే ఫారెన్ కంట్రీస్లో ఒక 12 to 15 కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీస్ వాళ్ళు కనుక ఖచ్చితంగా ఓపెన్ చేస్తే మీకు ఇన్కమ్ డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ అంటే మళ్ళీ వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవాలి. లైక్ వేరే స్టోర్స్లోకి వెళ్ళి, ప్లే స్టోర్లోనో లేకపోతే యాప్ స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే వాళ్ళకి బడ్డీని ఇవ్వకుండా ఈ కాన్సెప్ట్ని నేను వెబ్సైట్లోకి తీసుకొచ్చేసా. మన వెబ్సైట్ గురించి తెలిసి రెగ్యులర్గా వాడడం మొదలు పెడితే అకౌంట్ అలా పైకి వెళ్తుంది. సెలెక్ట్ అయిన వాళ్ళ వ్యూస్ ఇలాగా గ్రో అవుతాయి. అందుకనే నేమ్ కూడా కీప్ గ్రోయింగ్ ఫాస్టర్ అని పెట్టడం జరిగింది. .com డొమైన్. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈరోజు మనతో స్పెషల్ గెస్ట్ ఉన్నారండి. ఆ గెస్ట్ ఎవరు కాదు, చైతన్య గారు. ఈయన దగ్గర ఒక స్పెషాలిటీ ఉన్నదండి. ఇప్పటివరకు మార్నింగ్ లేస్తే కనుక అందరు యూట్యూబ్తోనే వాళ్ళ దినచర్య స్టార్ట్ అవుతుంది. డే అనేది బిగిన్స్. అంటే యూట్యూబ్లో ఏం జరుగుతుందో అని ఆసక్తిగా చూస్తుంటారు. అండ్ అలా చూసే వాళ్ళలో కొంతమంది యూట్యూబ్ పెట్టిన వాళ్ళు కూడా ఉంటారు. కానీ అప్కమింగ్ వాళ్ళు ఉంటారు. కొందరు దీంట్లో మంచి మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. కానీ ఇది అందరికీ యూజ్ అయ్యే ఒక యాప్ని మన చైతన్య గారు ఇన్వైట్ చేయడం జరిగింది. దాని గురించి చెప్పడం జరుగుతుంది. అండ్ కొంతమందికి జాబ్ లేని వాళ్ళు కూడా, కొంచెం మంది మనీ ఎర్న్ చేయడానికి కూడా, జాబ్లెస్ పర్సన్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా జాబ్ లేకుండా కూడా ఫోన్లో ఒక యాప్లో ఎలా సంపాదించాలనేది చైతన్య గారు ఇప్పుడు చెప్తారు. అండ్ లింక్ని మనము ఒక వీడియోని ఎలా పోస్ట్ చేస్తే మనకు గ్రోత్ వస్తుంది అండ్ దానివల్ల యూజెస్ ఏముంది అని ఒక యాప్ ద్వారా తను చెప్పడం జరుగుతుంది. ఆ యాప్ ఎందుకు మనకు ఎలా యూజ్ అవుతుంది యాప్ అండ్ మనం ఏం చేయాలో తను మాటలో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే సార్. నమస్తే బాబు గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్. మీది బాగుంది యూట్యూబ్ ఒకటి KGF అంటే కీప్ గ్రోయింగ్ ఫాస్టర్. ఎగ్జాక్ట్లీ, కీప్ గ్రోయింగ్ ఫాస్టర్ అంటే గ్రో అవ్వడం, ఇలాగా గ్రో అవ్వడం. సో మేము అరౌండ్ 2017లోనో 18లోనో ఒక ఛానల్ స్టార్ట్ చేసాం సార్. అది చాలామందికి ఫార్వర్డ్ చేసేవాడిని నా సర్కిల్లో. ఫార్వర్డ్ చేసినప్పుడు ఒక 10 to 12 days ఫ్రెండ్స్ సపోర్ట్ చేశారు. లైక్ ఓపెన్ చేయడము, లైక్స్ కొట్టడము, ఇంకా మిగతా ఎవరికైనా కావాలితే షేర్ చేయడము, స్టేటస్లో పెట్టడం లాంటివి చేసేవారు. పోను ఎలా అయిపోయిందంటే, ఏంటి రెగ్యులర్గా లింక్స్, ఇంకా ఏ వర్క్స్ ఉండవా, ప్రతిసారి అంటే ఓపెన్ చేయడం కుదరదు కదా, బెటర్గా ప్రమోట్ చేసుకోవడానికి ట్రై చేయమని ఫ్రెండ్స్ సజెషన్ ఇచ్చేవారు. అలా ఇంకా వేరే వర్క్స్ చేస్తూ కూడా ఉండేవాళ్ళం, ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తూ ఉండేవాళ్ళం. 2021లో నేను ఒక కంపెనీ రిజిస్టర్ చేశాను. కంపెనీ పేరు వచ్చి సెక్మిన్హర్ ప్రైవేట్ లిమిటెడ్. ఆ కంపెనీ తరపు నుంచి ఈ 2-3 వెబ్సైట్లు చేయడం జరిగింది. దాంట్లో ఈ కీప్ గ్రోయింగ్ ఫాస్టర్ ఒకటి అనమాట. ఈ వెబ్సైట్ ఎలా వర్క్ అవుద్దంటే, మీరు జస్ట్ కీప్ గ్రోయింగ్ ఫాస్టర్ .com అని ఓపెన్ చేసి మీ యొక్క యూట్యూబ్ ఛానల్ లింక్, వీడియో కింద లింక్ ఉంటుంది కదా, ఆ లింక్ కాపీ చేసి మన వెబ్సైట్లోకి రావాలి. వెబ్సైట్లోకి వచ్చి ఫస్ట్ మీకు కిందకి స్క్రోల్ చేస్తే అన్లాక్ అనే బటన్ ఉంటుంది. ఆ అన్లాక్ బటన్ క్లిక్ చేస్తే టైమర్ ఆన్ అయ్యి 0 దగ్గర ఎండ్ అయిపోద్ది. ఎండ్ అయిపోయిన తర్వాత ఇంకొకసారి కిందకి స్క్రోల్ చేసి అక్కడ కూడా ఒక అన్లాక్ బటన్ ఉంటుంది. ఆ అన్లాక్ బటన్ క్లిక్ చేసి కొంచెం టైమర్ రన్ అవుతూ ఉంటుంది. 15 seconds నుంచి 0 అలా ఎండ్ అయిపోద్ది అనమాట. ఎండ్ అయిన తర్వాత మీకు ఒక స్లాట్ వస్తుంది, పేస్ట్ యువర్ యూట్యూబ్ లింక్ హియర్ అని చెప్పేసి. అక్కడ మీ లింక్ ఏదైతే కాపీ చేసుకొచ్చారో, మీ ఛానల్ లింక్ కానీ, లేకపోతే మీ ఫ్రెండ్స్ ఛానల్ లింక్ కానీ, లేకపోతే మీకు నచ్చిన వీడియో లింక్ కానీ అక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ కొట్టడమే. దీంట్లో లాగిన్స్ లేవు, రిజిస్ట్రేషన్స్ లేవు, మీ కాంటాక్ట్స్ తీసుకోము, మీ డీటెయిల్స్ ఎటువంటి డీటెయిల్స్ మేము తీసుకోము. ఇది కంప్లీట్లీ పాజిటివ్గా రన్ అవుతుంది, సెక్యూర్గా రన్ అవుతుంది. ఇలా సెలెక్ట్ అయిన ఇలా సబ్మిట్ అయిన వీడియోస్లోంచి నెక్స్ట్ డే ర్యాండమ్గా ఒక 6 లింక్స్ సెలెక్ట్ అవుతాయి. అవి మా చేతుల్లో ఏమీ లేదు, కోడ్ అలాగే రన్ అయ్యి అలాగే సెలెక్ట్ అవుతుంది అనమాట. ఆ సెలెక్ట్ అయిన వీడియో లింక్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రంట్ పేజ్లో టుడే స్పెషల్ లింక్స్ అనే స్లాట్లో డిస్ప్లే అవుతాయి అనమాట. సో మీరు ఇవాళ లింక్ పెట్టారు, రేపు రావచ్చు మా సైట్లోకి, మళ్ళీ నెక్స్ట్ డే వచ్చి ఫస్ట్ అన్లా క్లిక్ చేస్తే టుడే స్పెషల్ లింక్స్ ఉంటాయి. అక్కడ ఉన్న 6 లింక్స్లో మీ లింక్ ఉందో లేదో క్లిక్ చేసి చెక్ చేసుకోండి. ఇది కంప్లీట్ జెన్యూన్గా రన్ అవుతున్న వెబ్సైట్. ఫస్ట్లో దీన్ని ప్రమోట్ చేయడానికి ఒక 5 to 6 యూట్యూబర్స్కి నేను ఇది ప్రమోట్ చేయడానికి ఇచ్చాను. ఆ యూట్యూబర్స్ ఏం చేస్తున్నారంటే, వేరే వాళ్ళకి ప్రమోట్ చేస్తే వాళ్ళ లింకులు పెట్టుకుంటే మా లింకులు ఎప్పుడు సబ్మిట్ అవుతాయి, ఎప్పుడు సెలెక్ట్ అవుతాయి అనే మైండ్ సెట్తో ఎవరికి ఫార్వర్డ్ చేయట్లా. అలా ఫార్వర్డ్ చేయకపోవడం వల్ల వాళ్ళ లింకులు సెలెక్ట్ అయినా వ్యూస్ రావు. సో వెబ్సైట్లోకి పర్టికులర్గా ఇంతమంది రావాలి అంటే కనుక ఈ వెబ్సైట్ 10 మందికి తెలియాలి. తెలిసిన తర్వాత చిన్న యూట్యూబర్ దగ్గర నుంచి పెద్ద యూట్యూబర్ వరకు ఈ వెబ్సైట్ యూజ్ అవుద్ది. ఇవాళ చాలా ఫాస్ట్గా ఏదైనా సర్క్యులేట్ అయిపోతుంది కాబట్టి, ఇంత సర్క్యులేషన్లో నా వెబ్సైటు మన బార్డర్స్ దాటి ఫారెన్ కంట్రీస్లో కూడా వెళితే ఖచ్చితంగా ఫారినర్స్ కొత్త కంటెంట్ని కోరుకుంటున్నారు. లైక్ ఎప్పుడు ఫీడ్లో వచ్చేదాన్ని ఏం చూస్తాం, కొత్తగా ఏమైనా చూద్దాం అనుకున్న వాళ్ళకి మైండ్కి ఒక ఐడియా రాదు.
ఆ ఐడియా రానప్పుడు ఏం చేస్తారంటే మనలాంటి వెబ్సైట్లు వెతుక్కొని ఆ వెబ్సైట్లోకి వచ్చి ఇవాళ ఏ లింక్స్ సెలెక్ట్ అయినాయని చెప్పేసి ఆ 6 లింక్స్ క్లిక్ చేస్తారు. కొంచెం యూట్యూబ్ ఇన్కమ్ గురించి మాట్లాడుకుంటే మన ఇండియన్స్ చూస్తే లో కాస్ట్ వస్తుంది. ఇదే వీడియోని ఇదే లింక్ని వేరే ఫారిన్ కంట్రీస్లో ఒక 12 to 15 కంట్రీస్ ఉన్నాయి. ఆ కంట్రీస్ వాళ్ళు కనుక ఖచ్చితంగా ఓపెన్ చేస్తే మీకు ఇన్కమ్ డబుల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కొంతమంది అడుగుతున్నారు, లింక్ పెట్టడం సెక్యూరేనా, ఒక యూట్యూబ్ లింక్ అలా సబ్మిట్ చేసేస్తే గబాల్న హ్యాక్ అవుతాయేమో, ఇలాంటి క్వశ్చన్స్ కూడా నేను ఫీడ్బ్యాక్లో వినడం జరిగింది. ఇప్పుడు ప్రభాస్ గారు కానీ మహేష్ బాబు గారు కానీ మీ యూట్యూబ్ లింక్ తీసుకెళ్ళి వాళ్ళ స్టోరీలో పెడితే ఫ్యాన్స్ అనేవాళ్ళు ఒక 10 లక్షల మందో 20 లక్షల మందో ఖచ్చితంగా క్లిక్ చేసి ఆ లింక్ ఓపెన్ చేస్తారు. అది అక్కడ మీకు ఆర్గానిక్ అవుద్ది, కానీ బాట్ ఎలా అవుద్ది? వాళ్ళు అడుగుతున్నారు సెలెక్ట్ అయిన లింక్స్కి వ్యూస్ ఎలా వస్తాయి, వెనకాల ఏమైనా రోబోట్స్ రన్ అవుతూ ఉంటాయా, ఇన్ ద సెన్స్ సాఫ్ట్వేర్ రన్ అవుతూ ఉంటుందా, దీనివల్ల మాకేమైనా మా ఛానల్కి ఏమైనా ప్రాబ్లం వస్తుందా అని చెప్పి క్వశ్చన్ చేస్తున్నారు అనమాట. ఓకే. అంటే లింక్స్ అనేది ఇప్పుడు ఛానల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు గ్రోయింగ్ అని దాదాపు మన చాలా యాప్స్ వచ్చాయి, మేము మీకు డెవలప్ చేస్తాం యూట్యూబ్ని, మీకు వ్యూస్ ఇస్తాం, మీకు అవి ఎగ్జాక్ట్లీ ఈ పాయింట్. ఇది యాక్చువల్లీ వెబ్సైట్ అప్లికేషన్ అంటే మళ్ళీ వాళ్ళు ఇన్స్టాల్ చేసుకోవాలి, లైక్ వేరే వేరే స్టోర్స్లోకి వెళ్ళి ప్లే స్టోర్లోనో లేకపోతే యాప్ స్టోర్లోకి వెళ్ళి ఇన్స్టాల్ చేసుకోవాలి. అలాగే వాళ్ళకి బడ్డీని ఇవ్వకుండా దీన్ని ఈ కాన్సెప్ట్ని నేను వెబ్సైట్లోకి తీసుకొచ్చేసా. నేను రీసెంట్ 2 to 3 ఇయర్స్లో నేను చూసింది ఏంటంటే కొరియాలో కానీ, అంటే సౌత్ కొరియాలో కానీ చైనాలో కానీ హెవీగా స్ట్రీమింగ్స్ జరుగుతున్నాయి. ఇంట్లో కూర్చొని ఒకటే పని, మీరు చాలా వీడియోస్ చూస్తే చైనా ఫుట్పాత్స్ మీద కూడా కూర్చొని స్టాండ్స్ పెట్టుకొని ఒక లైటింగ్ ఫేస్ మీద ఫోకస్ పెట్టుకొని లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నారు. ఇంత స్ట్రీమింగ్ చేయడం వ్యాస్ట్గా పెరిగిపోతుంది. ఫ్యూచర్లో కూడా మన ఇండియాలో ఆ స్ట్రీమింగ్ వస్తుంది, ఆ లెవెల్కి వస్తుంది. చాలా చోట్ల స్ట్రీమింగ్ ఫార్మ్స్ అంటున్నారు. ఒక రూమ్, పెద్ద రూమ్లో స్టాండ్స్కి ఒక 100 ఫోన్లు పెట్టేసి మీరు ఇచ్చిన లింక్కి ఆటోమేటిక్గా వ్యూస్ తెప్పిస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఇది కనుక ఎప్పుడైనా యూట్యూబ్ ఫైండ్ అవుట్ చేస్తే ఖచ్చితంగా ఛానల్కి స్ట్రైక్ వేస్తుంది, లేదంటే డిలీట్ అయినా చేస్తుంది అనమాట. ఇలాంటి స్ట్రీమింగ్ ఫార్మ్స్ చాలా ఎక్కువ పెరుగుతున్నాయి. పైగా చాలామంది వ్యూస్ కింద తీసుకుంటాం, సబ్స్క్రైబర్స్ కింద తీసుకుంటాం, లైక్స్ కింద తీసుకుంటాం అని చెప్పి ఛార్జ్ చేస్తున్నారే కానీ అక్కడ లాభం లేదు. చిన్న చిన్న యూట్యూబర్స్ కూడా ఎవరికైనా SEO చేసే వాళ్ళు దొరుకుతారేమో, వాళ్ళకి ఇద్దాం, వాళ్ళు మా ఛానల్కి కానీ నా వీడియోకి కానీ SEO చేస్తే మంచి వ్యూస్ వస్తాయి అనే థాట్ ప్రాసెస్తో SEOలకి వెళ్తున్నారు. కానీ SEO చేసేవాళ్ళు చాలా హెవీగా ఛార్జెస్ చేస్తున్నారు. కొన్ని కంపెనీస్ మంత్లీ పేమెంట్ ఇస్తాయి SEOలకి, అలా కాకుండా వీళ్ళ ఫ్రీలాన్స్ వర్క్ తీసుకుంటే కనుక చాలా హెవీగా ఛార్జ్ చేస్తున్నాయి. ఇది కస్టమర్స్ దగ్గర నుంచి. ఆ బెడద తలనొప్పి ఏమీ లేకుండా నీట్గా డైలీ వచ్చి ఒక లింకు జస్ట్ మన సైట్లో పెట్టడానికి పైన 15 సెకండ్స్, కింద 50 సెకండ్స్. ఒక వీడియో మనం యూట్యూబ్లో చేసి పెట్టాలంటే ఎడిటింగ్ కానీ, దాని వాయిస్ క్లారిటీ కానీ, దానికి రిలేటెడ్ బోల్డ్ వర్క్స్ ఉంటాయి. ఇవన్నీ చూసుకొని అంతా సెటప్ రెడీ చేసుకున్న తర్వాత, అంటే ఆ వీడియో రెడీ చేసుకున్న తర్వాత అప్లోడ్ చేస్తాం. దీనికి గాను అట్లీస్ట్ ఒక వీడియోకి 5 నుంచి 6 to 7 అవర్స్ టైం పడుద్ది. అంత కష్టపడి ఒక వీడియో చేసినప్పుడు ఆ వీడియో లింక్ తీసుకొచ్చి మన సైట్లో ఇలా సబ్మిట్ చేయడానికి 30 సెకండ్స్, 1 minute హాఫ్ టైము. ఆ 30 సెకండ్స్ పెట్టుకుంటే ఇవాళ మన టైం ఉంటే మన లింక్ సెలెక్ట్ అవుతుంది. మన లింక్ సెలెక్ట్ అయిందా ఎక్కడెక్కడో ఓపెన్ చేస్తారు. అలా ఓపెన్ చేయాలంటే మీరు మన వెబ్సైట్ని 10 మందికి ప్రమోట్ చేయాలి. ఇలాంటి ఒక వెబ్సైట్ ఉంది, నేను రోజు లింక్ పెడుతున్నాను, నా లింక్ సెలెక్ట్ అయింది, నువ్వు కూడా ట్రై చేస్తూ ఉండు, ఎప్పటికప్పుడు నీ లింక్ సెలెక్ట్ అవుతుంది, మనకి ఆ వెబ్సైట్ నుంచి ఫ్రీగా వ్యూస్ వస్తాయి, జెన్యున్గా రన్ అవుతుంది ఈ వెబ్సైటు. ఎవరైనా చెప్పినా సరే, అరే వెబ్సైట్లో రూపాయి కూడా ఆశించకుండా చైతన్య ఎలా ఇస్తున్నాడు అంత ఫ్రీగా, ఇలా ఎందుకు చేస్తాను డౌట్ వస్తుంది. అప్పుడు క్లియర్గా చెప్పడమే, మా కంపెనీ యొక్క బ్రాండింగ్ పెంచుకోవడానికి మాత్రమే ఈ వెబ్సైట్ని మేము యూజ్ చేసుకుంటున్నాం. ఇది బాగా సర్క్యులేట్ అయ్యి 10 మందికి రీచ్ అయితే కనుక నా కంపెనీ యొక్క బ్రాండ్ వాల్యూ కానీ, నా కంపెనీ యొక్క నేమ్ కానీ ఫార్వర్డ్ అవుతుంది. దానికోసమని ఈ వెబ్సైట్ని నేను ఫ్రీ ఆఫ్ కాస్ట్కి ఇచ్చేస్తున్నాను. ఎక్కడ లాగిన్స్ రిజిస్ట్రేషన్స్ లేవు, ఎక్కడ రూపాయి ఛార్జ్ చేయట్లేదు, ఎక్కడ ఒక్క డీటెయిల్ కూడా తీసుకోవట్లేదు. ఈవెన్ మనకు నచ్చిన వీడియో ఏదైనా ఉంది, లైక్ కొడతాం. అలా లైక్ కొట్టే వీడియోని సరదాగా, అది మీ ఛానల్లో లింక్ అయినా అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు, మీకు నచ్చింది కాబట్టి తీసుకురండి, కీప్ గ్రోయింగ్ ఫాస్టర్లోకి వచ్చి 30 సెకండ్స్ టైమర్ క్లోజ్ అయిన తర్వాత సబ్మిట్ చేసి వెళ్ళిపోండి. రేపు పొద్దున్న లింక్ సెలెక్ట్ అయితే దానికి ఎక్స్ట్రా వ్యూస్ వస్తాయి కదా. సో చిన్న యూట్యూబర్స్కైనా ఇది యూజ్ అవుతుంది, పెద్ద యూట్యూబర్స్కైనా యూజ్ అవుతుంది. వెబ్సైట్ గ్రో అయ్యే కొద్దీ వ్యూస్ కూడా, అంటే రిటర్నింగ్ కస్టమర్స్ ఉంటారు, నిన్న పెట్టాం కదా ఇవాళ మన వీడియో సెలెక్ట్ అయింది లేదు చూసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ క్లిక్ చేస్తారు ఆర్ లింక్స్లో కనుక, ఆ 6 లింక్స్లో కనుక మీ లింక్ ఉంటే కన్ఫామ్గా మీకు రిటర్న్లో వ్యూస్ వస్తాయి. వ్యూస్ రావడమే ఒక ఎత్తు అయితే, ఒకసారి అనుకోకుండా ఆ లింక్ని క్లిక్ చేసి ఎవరైనా ఓపెన్ చేస్తే మెల్లగా నెక్స్ట్ 1 వీక్లో కానీ 10 డేస్లో కానీ ఆ లింకుకి సంబంధించిన ఛానల్ ఉంటుంది కదా, ఆ ఛానల్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ ఫీడ్లోకి సజెషన్లోకి వస్తాయి. అలా వచ్చినప్పుడు ఆ ఏరియాలో, ఇది మేబీ జపాన్ అయి ఉండొచ్చు,
లేదా ఆస్ట్రేలియా ఉండొచ్చు, లేదా న్యూజిలాండ్ అయ్యొచ్చు, లేదా ఇటు పక్కన సింగపూర్ ఇలాంటి ఏరియాలు, లేదా ఆ పైన అమెరికా, యూకే, లేకపోతే ఈ స్విట్జర్లాండ్, మాల్దోవా, ఇలాంటి కొన్ని మెయిన్ ఏరియాస్ ఉన్నాయి. ఈ మెయిన్ ఏరియాస్లో ఎవరైనా సపోజ్ ఒక లింక్ క్లిక్ చేస్తే అలా సజెషన్ వెళ్ళడం వల్ల వాళ్ళు మళ్ళీ ఓపెన్ చేస్తే చుట్టుపక్కల వాళ్ళకు కూడా, అదే నెట్వర్క్లో ఉన్న చుట్టుపక్కల వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది లేదా ఈ ఛానల్కి సంబంధించిన రిలేటెడ్ వీడియోస్ అనేవి సజెస్ట్ అవుతాయి. అలాగే అక్కడ మీకు నెట్వర్క్ గ్రో అవుద్ది. ఏ కంట్రీలో అయినా సరే చాలా ఫ్రీగా నీట్గా వీడియోస్ ప్రమోట్ చేసుకోవడానికి నేను ఈ వెబ్సైట్ చేయడం జరిగింది. అంటే ఇవాళ మీరు అన్నారు కొన్ని సెలెక్టెడ్ అన్నారు, 5 to 6 వీడియోస్ అలా సెలెక్ట్ చేస్తారని అన్నారు. అంటే ఇవాళ ఒక వీడియో మనం లింక్ పేస్ట్ చేసిన తర్వాత ఏ వీడియోస్ అయితే మనకు తెలియదు, మనం ఆఫ్టర్వర్డ్స్ మనం రీకాల్ చూసుకోవాలి మనకు సెలెక్ట్ అయిందో లేదో. ఆ రోజు లింక్ ఏదైతే మనం పేస్ట్ చేసామో నెక్స్ట్ డే మళ్ళీ అది కౌంట్లోకి వస్తుందో, మళ్ళీ ఫ్రెష్గా మళ్ళీ వేరే లింక్ పెట్టాలి. అది ఎలా అంటే ఎవ్రీడే మిడ్నైట్ వాళ్ళకి, అంటే మన ఇండియాలో యూట్యూబర్స్ కౌంట్ ఎక్కువ ఉంది. అంటే యూట్యూబ్ చేసేవాళ్ళు అంటే క్రియేటర్స్ ఉన్నారు, వ్యూవర్స్ కూడా మనమే ఎక్కువ. అరౌండ్ 46 crores నుంచి 50 crores లేకపోతే 55 crores, ఇఫ్ ఇట్ ఈస్ రాంగ్ కరెక్ట్ మీ, కొంచెం ఆ రేంజ్లో మనకి వ్యూవర్స్ అలాగే ఉన్నారు, క్రియేటర్స్ కూడా ఆ మధ్యలో ఉన్నారనమాట. ఇప్పుడు ఇంతమంది యూట్యూబ్ ఇక్కడే యూస్ చేస్తున్నారు కనుక మన ఇండియన్ టైంకి అది మారేలా పెట్టా. 12కి పాత లింక్స్ హిస్టరీలోకి వెళ్ళిపోతాయి. మన వెబ్సైట్లో పక్కన మెనూ అని 3 లైన్స్ ఉంటాయి. అక్కడ క్లిక్ చేస్తే హిస్టరీ అనే ఒక పేజ్ ఉంటుంది. ఆ హిస్టరీ పేజ్లోకి వెళ్తే మనకి ఏ లింక్స్ ఎప్పుడు పెట్టారు, ఏ రోజు ఎన్ని లింక్స్ సెలెక్ట్ అయినాయి అవన్నీ క్లియర్గా హిస్టరీ పేజ్లో కనిపిస్తాయి. మనకి అరౌండ్ 100 pages ఆఫ్ హిస్టరీ ఉంది. 1 year బట్టి ఈ వెబ్సైట్ రన్ చేస్తున్నాం. రీసెంట్ టైమ్స్లోనే మేము ప్రమోట్ చేస్తున్నాం అనమాట. ఆ రకంగా జరుగుతుంది. డైలీ మన వెబ్సైట్లో, అంటే ఇప్పుడు ఈ keepgrowingfaster.com వెబ్సైట్లో ఎన్ని లింక్స్ సబ్మిట్ అవుతున్నాయి కూడా క్లియర్గా హిస్టరీ పేజ్లో కనిపిస్తుంది. మీకు టుడే సబ్మిటెడ్ లింక్స్ అని చెప్పేసి కౌంట్ చూపిస్తుంది. ఏ రోజు ఎన్ని సెలెక్ట్ అయినాయి, అదే 6 సెలెక్ట్ అవుతాయి కదా, ఆ 6 లింక్స్ దాని పక్కన క్లియర్గా ఇవాళ ఇన్ని లింక్స్ సబ్మిట్ అయినాయి, నిన్న ఇన్ని లింక్స్ సబ్మిట్ అయినాయి, అది చూపిస్తారు అనమాట. ఓకే, కానీ డైలీ మనం పేస్ట్ చేస్తాం. మీరు ఖాళీగా ఉన్నప్పుడు జస్ట్ 30 seconds సార్, 1 minute 1/2 minute 30 seconds జస్ట్ సైట్లోకి వస్తారు, అన్లాక్ క్లిక్ చేస్తారు, మీ యొక్క లింక్ ఏదైతే కాపీ చేసుకొచ్చారో దాన్ని పేస్ట్ చేసి సబ్మిట్ కొడతారు, అంతే. మళ్ళీ దీని తర్వాత కొన్ని యాప్స్, కొన్ని వెబ్సైట్స్లో కానీ కొన్ని యాప్స్ ఎలా ఉంటాయంటే, కొన్ని మనం చూస్ చేసుకున్న తర్వాత మళ్ళీ డ్రాప్ అవుట్ అవుతుంటాయి, ఫాలోవర్స్ కానివ్వండి లేకుంటే మన వ్యూస్ కానివ్వండి, అలాంటి ఆప్షన్ దీంట్లో ఉంటుందా మళ్ళీ? అలాంటి లేదు. మంచి క్వశ్చన్ అడిగారు, కరెక్టే. అలాంటిది ఏమీ లేదు. 10 మంది క్లిక్ చేయడం వల్ల మీ యొక్క ఛానల్, అంటే మీది సెలెక్ట్ అయితే మీ లింక్, మీ వీడియో పైకే వెళ్తుంది. కానీ మనం ఎటువంటి సాఫ్ట్వేర్ వెనకాల రన్ చేయట్లేదు. ఇట్స్ కంప్లీట్లీ ఫర్ షూర్. ఓకే, ఇది కంప్లీట్లీ సెక్యూర్ వెబ్సైట్. ఇప్పుడు ఈ KGFలో ఎలాంటి లింక్స్ పేస్ట్ చేయాలి? అంటే ఏ లింక్స్ అయినా పేస్ట్ చేయవచ్చా లేకుంటే వేరే ఏమైనా పేస్ట్ చేయవచ్చా? యాక్చువల్లీ చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఇప్పుడు KGFలో మేము కోడింగ్ ఎలా రాయించామంటే ఓన్లీ యూట్యూబ్ లింక్సే తీసుకుంటుంది. మీరు వేరే లింక్ తీసుకురండి, మీ అప్లికేషన్ లింక్ తీసుకురండి, లేదా వేరే యాప్స్లోంచి ఏమైనా షేర్ చేసే లింక్స్ పట్టుకురండి, లేదా ఏమైనా వెబ్సైట్ లింక్స్ పట్టుకురండి, మీరు ఏమి అక్కడ పేస్ట్ చేసి సబ్మిట్ కొట్టినా ఎటువంటి లింక్స్ అది తీసుకోదు. కానీ అది యూట్యూబ్ లింక్ అయితే తీసుకుంటుంది. దాంట్లో కంటెంట్ ఏంటనేది చూడదు, ఖచ్చితంగా చూడలేదు. ఏ కంటెంట్ అయినా, ఏ లాంగ్వేజ్, ఏ స్టేట్ నుంచి పెడుతున్నారు, ఏ కంట్రీ నుంచి పెడుతున్నారు, అదేమి తీసుకోదు. యూట్యూబ్ లింక్ అయితే కన్ఫామ్గా అది యాక్సెప్ట్ చేస్తుంది. సెలెక్ట్ అయిన తర్వాత ఇంకా అది డిపెండ్స్. ఓకే, యూట్యూబ్ లింక్స్ మాత్రమే తీసుకుంటుంది మన వెబ్సైట్. కేవలం యూట్యూబర్స్ కోసమే ఇచ్చేసాను నేను. ఇది 1 year అవుతుంది అంటున్నారు. ఫస్ట్ మీరు స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ కస్టమర్ ఎవరు? లింక్స్ కస్టమర్ అని చెప్పలేము సార్. యాక్చువల్లీ మన హిస్టరీ పేజ్ చెప్పా కదా, ఆ హిస్టరీ పేజ్లో బాగా లాస్ట్కి 100 pages ఉన్నాయన్నాను కదా, 100 pagesలో లాస్ట్ పేజ్కి వెళ్తే ఫస్ట్ లింక్ సెలెక్ట్ అయింది ఎవరిదో వాళ్ళే ఫస్ట్ కస్టమర్ అనమాట. తెలుస్తుంది, అక్కడ తెలుస్తుంది. ఇనిషియల్గా అయితే ఒక 20 నుంచో లేకపోతే 30 నుంచి అక్కడ నుంచో స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ప్రజెంట్ మన కస్టమర్స్, అంటే మాకు వెనకాల అనాలిసిస్ తెలుసు కదా, అనాలిసిస్లో చూసుకుంటే 7,000 నుంచి 9,000 మెంబర్స్ డైలీ వస్తున్నారు. ఒక్కొక్కరు 2 లింకులు సబ్మిట్ చేస్తున్నారు, లేదా కుదిరితే వేరే ఛానల్ అవి కానీ ఇవి కానీ సబ్మిట్ చేస్తున్నారు. ప్రజెంట్ లింక్ కౌంట్ వచ్చి 12,000 దగ్గర ట్రిగర్ అవుతుంది, పైకి కిందకి. ఇప్పుడు ఇంకెలాగా ప్రమోట్ చేయడం వల్ల చాలామంది యూట్యూబర్స్కి మన వెబ్సైట్ గురించి తెలిసి రెగ్యులర్గా వాడడం మొదలు పెడితే ఆ కౌంట్ అలా పైకి వెళ్తుంది. సెలెక్ట్ అయిన వాళ్ళ వ్యూస్ ఇలాగా గ్రో అవుతాయి. అందుకనే నేమ్ కూడా కీప్ గ్రోయింగ్ ఫాస్టర్ అని పెట్టడం జరిగింది. .com డొమైన్. అంటే కొంతమంది కీప్ గ్రోయింగ్ ఫాస్టర్ అని డైలీ ఒకటేసారి 10 పెట్టే ఆప్షన్ ఏమైనా ఉంటుందా? అన్లిమిటెడ్ సార్, అన్లిమిటెడ్ సార్. మీ ఓపిక, అసలు మీ లింకే సెలెక్ట్ అవ్వాలి లేదా మీవే కావాలనుకుంటే పొద్దుస్తమానం కూర్చొని ఆ లింక్, ఒక లింక్నే 100 సార్లు 1000 సార్లు 1,00,000 సార్లు 1,00,00,000 సార్లు ఓపిక సబ్మిట్ చేసుకోవచ్చు. లేదు వేరు లింకులు మీరు తీసుకొచ్చి సబ్మిట్ చేసుకోవచ్చు. ఎక్కడ నేను
ఆ పాయింట్ పెట్టాల, ఇంతే చేయాలి, ఇంతవరకు ఎలా చేద్దాం లేదు. ఎవరి ఓపిక కాలది, వాళ్ళకి ఎంత టైం ఉంది ఆ టైం ప్రకారం ఎన్ని లింకులు పెట్టుకోవాలి. ఫైనల్ డే ఎండ్కి వచ్చేసరికి 6 సెలెక్ట్ అవుతాయి. మిడ్ నైట్ వాళ్ళకి మారి కొత్త లింక్స్ మెయిన్ పేజ్ మీదకి వస్తాయి అనమాట. సో నేను లింక్ పెడితే కనుక ఇవాళ వచ్చి చెక్ చేసుకోండి. ఆబ్వియస్లీ 6 లింక్స్, లింక్ 1, లింక్ 2, లింక్ 3, లింక్ 4, లింక్ 5, లింక్ 6 అని చెప్పి 6 లింక్స్ ఉంటాయి. దాని మీద క్లిక్ చేస్తే చాలు యూట్యూబ్లోకి రీడైరెక్ట్ అవుతాయి. ఇంకోటి గమనించండి, మీ లింక్ సెలెక్ట్ అవ్వకపోయినా మీరు క్లిక్ చేసిన లింక్ ఓపెన్ అయినప్పుడు యాడ్లు పడతాయి. సో ఆబ్వియస్లీ మన వల్ల వేరే వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఒకరోజు మన లింక్ సెలెక్ట్ అయినప్పుడు వేరే వాళ్ళ కూడా మనకి హెల్ప్ అవుతుంది అనమాట. ఈ రకంగా వ్యూస్ పెరుగుతాయి, యాడ్స్ పెరుగుతాయి. ఫారిన్ కంట్రీస్లో మీ లింక్ ఓపెన్ అయితే కనుక మీకు వచ్చే ఇన్కమ్ కూడా బాగా జనరేట్ అవుతుంది. ఇది కంప్లీట్ KGF. ఇది చేయడానికి కారణం ఏంటంటే మా కంపెనీ యొక్క బ్రాండ్ వాల్యూ పెంచుకుందాం అని చెప్పేసి. ఇంకొకటి, మా కంపెనీ వెబ్సైట్ మీరు ఎప్పుడైనా విజిట్ చేయాలనిపిస్తే కనుక secminhar.com/in లేదు కాదు secminhar.com అంతే. secminhar.comలోకి వెళ్తే కనుక వెబ్సైట్ కనిపిస్తుంది. ఒక కాల్ ఐకాన్ ఉంటుంది, ఫోన్ ఐకాన్ ఉంటుంది. ఆ ఫోన్ ఐకాను తర్వాత ఎంటర్ ఉండి తర్వాత షేర్ ఐకాన్ ఉంటుంది. ఈ కాల్ ఐకాన్కిను ఈ షేర్ ఐకాన్కి మధ్యన ఎంటర్ బటన్ ఉంది కదా, ఆ ఎంటర్ బటన్ నొక్కితే మా లైవ్ వెబ్సైట్లోకి వస్తారు. మా వెబ్సైట్లోకి వస్తే ఎలా ఉంటుందంటే రియల్ టైం రన్ అవుతూ ఉంటుంది. మీ ఫోన్లో మీరు టైం చూసుకుంటే ఎంత అయిద్దో అంత టైం మా వెబ్సైట్లో రన్ అవుద్ది. మార్నింగ్ టైం మా వెబ్సైట్ ఓపెన్ చేస్తే సన్ గ్లో అవుద్ది కదా, ఆ కలర్లో మా కంపెనీ పేరు గ్లో అవుద్ది. ఆఫ్టర్ 7 మీరు మా వెబ్సైట్ విజిట్ చేస్తే అదే మా కంపెనీ నేమే సెక్మిన్హార్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నేమే మూన్ కలర్లో గ్లో అవుతూ ఉంటుంది. దాంతోపాటు ఫోన్ మీరు పట్టుకున్నప్పుడు మా వెబ్సైట్లోంచి హార్ట్ బీట్ వినబడుద్ది, అంటే లైవ్ అనమాట. అది ఆ వెబ్సైట్లోకి వెళ్ళినంతసేపు మీకు అది చేతికి వైబ్రేషన్ కానీ లైట్గా ఆ టచ్ కానీ తెలుస్తూ ఉంటుంది అనమాట. అది సో అది లైవ్ వెబ్సైట్. ఇది కాకుండా ఇంకొక వెబ్సైట్ ఒకటి జాబ్ లేని వాళ్ళ కోసం చేస్తాం. జాబ్ లేని వాళ్ళు చాలా మంది కష్టపడుతున్నారు. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇండియాలో ఈ ఆటోమేషన్ ఎఫెక్ట్ వల్ల చాలా AI టూల్స్ రావడం వల్ల రీసెంట్ టైమ్స్లో కూడా నేను విన్నాను కొన్ని కంపెనీస్లో 70 to 80% ఆఫ్ స్టాఫ్ని తీసేసి సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని ఒక 1 వీక్లో అయ్యే పనిని ఇక్కడ 1 అవర్లోనో 2 అవర్లోనో 5 అవర్స్లోనో చేసేస్తున్నారు ఈ ఆటోమేషన్ ఎఫెక్ట్ వల్ల. సో పోను ఈ జాబ్ లేని వాళ్ళు ఇండియాలో ఇంకా ఇప్పటికే చాలా ఎక్కువ ఉంది, ఖచ్చితంగా ఇంకా పెరుగుతారు. సో వీళ్ళకి అందరికీ ఏ రోజు మనం అందరికీ మనం న్యాయం చేయలేం, కొంతమందికైనా సాయం చేయగలం. ఆ మైండ్ సెట్తో joblessgroup.com ఇది కూడా అది .com ఇది .com. ఇది జాబ్లెస్ పీపుల్ కోసం పెట్టాం అనమాట. దీంట్లో ఏం లేదు సార్, వస్తారు, ఇమేజ్ ఉంటుంది, ఆ ఇమేజ్ కింద ఒక క్వశ్చన్ ఉంటుంది, ఆ క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇది ఒక క్విజ్ సైట్ లాంటిది అనమాట. ఈ ఇమేజ్ చూసి ఆ క్వశ్చన్ చదివి ఆన్సర్ కరెక్ట్గా చేయాలి. ఇలాగా 5 క్వశ్చన్స్ క్రాస్ అయిన తర్వాత మేము ఇవాళ ఎంతమందిని సెలెక్ట్ చేస్తాం అనేది అక్కడ డిస్ప్లే అవుద్ది. 10 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తామా, 50 మెంబర్సా అంటే మేము సెలెక్ట్ చేసేది లేదు, కోడే మా సాఫ్ట్వేరే పిక్ చేస్తుంది. ఎంత పిక్ చేయాలనేది మేము ముందే అక్కడ డిస్ప్లే చేసి ఉంచుతాం అనమాట. సో వచ్చే విజిటర్స్కి అర్థమైపోద్ది, ఓకే వీళ్ళు ఇవాళ ఒక 10 మెంబర్స్ని పిక్ చేయబోతున్నారు అంటే కోడ్ అలా పిక్ చేస్తుందని. నెక్స్ట్ 5 క్వశ్చన్స్ దాటి 10th క్వశ్చన్కి వెళ్ళిన తర్వాత అక్కడ పిక్ చేసిన ఒక పర్సన్కి మేము ఎంత పే చేస్తామో డిస్ప్లే అయిపోద్ది. సో మేము ఎంత పే చేయాలనుకుంటున్నామో ఎంత పే చేస్తామో ముందుగానే మేము అక్కడ డిస్ప్లే చేస్తున్నాం అనమాట. ఆ తర్వాత 15 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ మొబైల్ నెంబర్ ఇచ్చి గూగుల్ పే ఆర్ ఫోన్పే అక్కడ ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్ సెలెక్ట్ చేసి సబ్మిట్ కొడితే సబ్మిట్ అయిపోతుంది. ఇక్కడ చిన్న అడ్డంగా ఒక లైన్ గీసాం. ఏంటంటే ఆ లైను అందరికీ మేము ఎవరిని పడితే వాళ్ళని సెలెక్ట్ చేయలేం. సో సెలెక్ట్ అయ్యే పీపుల్ కన్సిడరేషన్లోకి వస్తారు. ఎలా అంటే 1 lakh పీపుల్ ఆడారు అనుకోండి, దాంట్లోంచి ఎవరైతే ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ ఉంటే 10 out of 10, 15 క్వశ్చన్స్ ఉంటే 15 out of 15 ఇలా ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారో వాళ్ళే కన్సిడరేషన్లోకి వస్తారనమాట. వాళ్ళు కన్సిడరేషన్లోకి వస్తారు. వాళ్ళలోంచి ఎవరైతే ఈ సెలెక్ట్ అయిన ఇప్పుడు 1 lakhలో 10,000 పీపుల్ సెలెక్ట్ అయ్యారు అనుకుందాం. సెలెక్ట్ అయింది ఇన్ ద సెన్స్ కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్, 10 out of 10 కానీ 5 out of 5 కానీ 15 out of 15 కానీ. ఈ సెలెక్ట్ అయిన పీపుల్లోంచి మా సాఫ్ట్వేర్ 10 మెంబర్స్ని అయితే 10 మెంబర్స్ని, 15 అయితే 15ని అది పిక్ చేస్తున్నాం. ప్రజెంట్ ఈ వెబ్సైట్లో మాకు అంత ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదు కనుక బేసిక్గా ఒక 25 రూపీసో 50 రూపీసో 100 రూపీసో ఇంతవరకు పే చేయడానికి ట్రై చేస్తున్నాం. దట్టు ఎవరైనా సెలెక్ట్ అయితే కనుక పక్కన మెనూలో విన్నర్స్ అని ఒక పేజ్ ఉంది, దాంట్లో విన్నర్స్లో డిస్ప్లే అయిపోద్ది. సో అండ్ సో పర్సన్ హ్యాస్ సెలెక్టెడ్ అని చెప్పేసి వాళ్ళకి 3 to 6 డేస్లో మేము అమౌంట్ ఫార్వర్డ్ చేస్తున్నాం అనమాట. ఇది నా కాన్సెప్టు. ఇన్కమ్ జనరేట్ అయ్యే కొద్దీ అంటే ఈ joblessgroup.com అనే వెబ్సైట్ నుంచి ఇన్కమ్ జనరేట్ అయ్యే కొద్దీ ఆ 25ని దాదాపు ఒక 20,000 to 25,000 తీసుకెళ్ళిపోవాలని నా ఆలోచన. లైక్
ఎవరైనా ఇవాళ సెలెక్ట్ అయితే 10 మెంబర్స్ అనుకుందాం, 10 మెంబర్స్ సెలెక్ట్ అయ్యారు, ఒక్కొక్కరికి 10,000 15,000 20,000 25,000 ఆ ఇచ్చే రేంజ్కి ఈ వెబ్సైట్ని తీసుకెళ్లాలని నా ఆలోచన. ప్రజెంట్ అయితే దాని మీద అంత ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదు, కానీ రెగ్యులర్గా యూస్ చేస్తూ ఉంటే కనుక ఆబ్వియస్గా ఆ వెబ్సైట్కి ఇన్కమ్ జనరేట్ అవుద్ది. ఇన్కమ్ జనరేట్ అయ్యే కొద్దీ మేము సెలెక్ట్ అయిన పీపుల్కి, అదే మా కోడ్ పిక్ చేసిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మేము అమౌంట్ పే చేస్తాం. మ్యాక్సిమం కుదిరినంత వరకు 3 to 6 డేస్లో అమౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నమాట. జాబ్ లేని వాళ్ళే కాదు, జాబ్ ఉండి వచ్చే శాలరీ సరిపోని వాళ్ళు కూడా వాడుకోవచ్చు, ఖాళీగా ఉన్న వాళ్ళు వాడచ్చు, తర్వాత స్టూడెంట్స్ ఉన్నారు, స్టూడెంట్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఈ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళు కూడా డైలీ జస్ట్ ఒక్క 2 to 5 minutes టైం పడుతుంది అంతే క్వశ్చన్లన్నీ ఆన్సర్ చేయడానికి. కాకపోతే కొంచెం మైండ్ పెట్టి ఇమేజ్ చూస్తూ కరెక్ట్గా అక్కడ ఇచ్చిన క్వశ్చన్ని ఒక్కసారి చదివి అర్థం చేసుకుంటే ఆన్సర్ ఉన్న 4 ఆన్సర్ అర్థమైపోద్ది. పర్ఫెక్ట్గా పెట్టి మొబైల్ నెంబర్ ఇచ్చి గూగుల్ పే ఆర్ ఫోన్పే సెలెక్ట్ చేసి సబ్మిట్ కొట్టేస్తారు అంతే. ఓకే. సో మెయిన్గా ఏంటంటే ఇది కూడా కంపెనీ బ్రాండింగ్ కోసమే చేస్తున్నాము. మెల్లమెల్లగా ఇంకా మాకు రిమైనింగ్ వెబ్సైట్స్ ఉన్నాయి, మా దగ్గర థాట్స్ ఉన్నాయి, థాట్స్ బట్టి మేము వెబ్సైట్స్ కూడా కొన్ని డిజైన్ చేయించి రెడీగా పెట్టుకున్నాము. మెల్లమెల్లగా డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్ అండ్ పబ్లిక్ రెస్పాన్స్ మేము వాటిని కూడా మార్కెట్లోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాం. ఆయన చూస్తే కనుక చాలా యూజబుల్ అండి చాలా వరకు, ఎందుకంటే యూట్యూబ్ వాళ్ళు చాలామంది చూస్తే కనుక ఎలా వెళ్ళాలి, ఫోన్లు చేసి తమ్ముడు కొంచెం అది ఫార్వర్డ్ చేయవా, గ్రూప్లలో పెట్టవా అన్న కాకుండా ఒక లింక్ మనం అది చూసుకుంటే కనుక మీ వెబ్సైట్లో విజిట్ అయ్యి కేజీఎఫ్లో అయితే కనుక మొత్తం తొందరగా ఫాస్ట్గా మీరే బూస్టప్ చేస్తారని చెప్తున్నారు. ఒక వీడియో అని అనుకున్నాను నేను లింక్, బట్ మీరు అన్లిమిటెడ్ అని చెప్పారు, మన ఓపిక ఉన్నంత. వెరీ గుడ్. అండ్ జాబ్ లేని వాళ్ళకు కూడా, జాబ్లెస్ పర్సన్స్ కూడా ఏదైతే క్వశ్చన్స్కి ఆన్సర్స్ ఇస్తే, ఆప్షన్స్ ఇస్తే వాళ్ళు కూడా అమౌంట్ గెయిన్ చేయొచ్చు అని చెప్పి. ఇవి 2 యాప్స్ కాదు, వెబ్సైట్స్. ఈ వెబ్సైట్స్ మాత్రం చాలా బాగా ఉన్నాయి, అందరికి యూజబులే. ఇప్పుడంటే యూట్యూబే మొత్తం యూట్యూబే కాబట్టి ఆ లింక్ బూస్టప్ ఎట్లా కావాలో అనేది వితౌట్ ఎనీ కాస్ట్. ఇట్స్ కంప్లీట్లీ ఫ్రీ, జస్ట్ ఇట్స్ ఎ కాస్ట్ ఆఫ్ 30 seconds అంతే. 30 seconds టైం డ్యూరేషన్ తప్పించి కానీ నో పర్సనల్ అమౌంట్. అండ్ చూస్తే కనుక మీది కూడా వెబ్సైట్ ఉంది కదా, సెక్మిన్ హర్, అది బాగుందండి. అది ఒక లైవ్ వెబ్సైట్, secminhr.com, secminhr.com అన్నమాట. ఓకే, secminhr.com ని కూడా మీరు కూడా విజిట్ చేయండి, అక్కడ లైవ్ వస్తుంది, ఒకసారి చూడండి. నేను కూడా ఇది ఇంటర్వ్యూ తర్వాత లైవ్ వస్తుందో లేదో కూడా అంటే ఆ వెబ్సైట్ లైవ్ లో వర్క్ అవుతుంది. హార్ట్ బీట్ కానీ, లేకపోతే మార్నింగ్ అయితే మా కంపెనీ నేమ్ సన్ కలర్ లో వెలగడం కానీ, నైట్ అయితే మూన్ కలర్ లో వెలగడం కానీ అలా లైవ్ లో కనిపిస్తుంది అనమాట. సరదాగా విజిట్ చేయమని చెప్పేసి చూద్దాం. ఇది కూడా విజిట్ కాండి, secminhr.com వెబ్సైట్ ని కూడా విజిట్ కాండి, లైవ్ వస్తుంది లేదు చూడండి. సార్ కూడా చెప్పారు మార్నింగ్ ఈవినింగ్ ఏదో డిఫరెన్స్ చెప్పారు కదా, మనం కూడా టేస్ట్ చేద్దాం ఏముంది అనేది ప్రయత్నిస్తే తప్పేముంది. అండ్ మీరు కూడా కేజీఎఫ్ అనే వెబ్సైట్ ని విజిట్ కాండి, అండ్ దాంట్లో ఉన్న మీ లింక్ ని సపోర్ట్ చేసి పేస్ట్ చేయండి. చేసిన తర్వాత మీ చూడండి ఎలా సఫ్న వెళ్ళిపోతుంది అట ఛానల్. అండ్ చైతన్య గారు కూడా దాన్ని మంచిగా ఇంకా ఇలాంటి వెబ్సైట్లు ఇంకా చేయండి. ఉన్నాయి సార్, ఇంకా జనాలకి యూజ్ అయ్యే వెబ్సైట్లే మా కంపెనీ నుంచి చేస్తున్నాము. వాటిని ప్రజెంట్ ఉన్న 1, 2, 3 వెబ్సైట్లు ఇప్పుడు మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నాము. జనాల యొక్క రెస్పాన్స్ బట్టి వాళ్ళు రిసీవ్ చేసుకునేది కూడా ఇంపార్టెంట్ కదా, ఎంతవరకు వెళ్తుంది, ఎంతవరకు తీసుకుంటున్నారు, దీన్ని యూజ్ చేస్తున్నారు లేదా అనేది కూడా మాకు అనాలిసిస్ తెలుస్తుంది. దాన్ని బట్టి ఫర్దర్గా మిగతా వెబ్సైట్లో కూడా ఏమైనా చేంజెస్ చేయాలంటే చేసేసి నేను మార్కెట్లోకి త్రూ మీలాంటి పెద్దల మీదుగా రిలీజ్ చేస్తాను. ఓకేనండి, షూర్. లాస్ట్లో మీరు ఏమైనా చెప్పాలంటే కేజీఎఫ్ వాళ్ళకి ఏమైనా చెప్పాలంటే 2 వెబ్సైట్లు, keepgrowingfaster.com మీ యూట్యూబర్స్ కోసం, రెండో వెబ్సైటు joblessgroup.com, జాబ్ లేని వాళ్ళ కోసమే కాదు, స్టూడెంట్స్ వాడచ్చు, జాబ్ ఉన్న వాళ్ళు కూడా వాడచ్చు, ట్రై చేసి చూడండి. ఫైనల్గా మా కంపెనీ వెబ్సైట్ secminhr.com, secminhr.com లైవ్ టైం రన్ అవుతుంటుంది. అట్ ది సేమ్ టైం మార్నింగ్ వస్తే ఒక కలరు, నైట్ విజిట్ చేస్తే ఒక కలరు ఉంటుంది. సో ఒకసారి సరదాగా వచ్చి విజిట్ చేసి చూడండి. థ్యాంక్ యూ, అంతే. చూశారు కదా ఫ్రెండ్స్, చాలా మంచి యూజబుల్ ఇంటర్వ్యూ చేశాను చైతన్య గారితో. అండ్ మీరు కూడా ఈ వెబ్సైట్లను అప్రోచ్ కాండి, అండ్ చూసి అక్కడ లింక్స్ని మీరు పేస్ట్ చేసేసి మంచిగా యూట్యూబ్ని గ్రో అప్ చేసుకోండి. అండ్ జాబ్ లేని వాళ్ళు టైంపాస్గా కూడా చేసుకోవచ్చు. మన టైంనే, మన సెకండ్సే అక్కడ మనకు వాల్యుబుల్, అది ఒకటే. అండ్ ఏదైతే ఉంది secminhr.com అనే వెబ్సైట్ని కూడా విజిట్ కాండి, అండ్ లైవ్ వస్తుందో చూడండి, అండ్ మంచిగా ఎంజాయ్ చేయండి. ఈ 3 వెబ్సైట్ మాత్రం నాకు చాలా బాగా నచ్చాయి చైతన్య గారి. అండ్ నేను కూడా ఇంటర్వ్యూ తర్వాత secminhr.comని నేను విజిట్ అవుతాను. ఇప్పుడు నేను పోయి లైవ్ చూస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీకు కనుక ఇంటర్వ్యూ నచ్చింది లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. అక్కడ గంట సింబల్ టంగున కొట్టాను. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.